గోడ తయారు చేస్తాడు. అన్ని ప్రాణులలో ఉన్న విభూతిని తనకి అనుకూలంగా మార్చుకుంటాడు మనిషి. మార్చుకుని తన ప్రయోజనాన్ని సిద్ధింపచేసుకుంటాడు. ఇది ఒక్క మనిషికి మాత్రమే ఉండేటటువంటి ప్రజ్ఞ. మిగిలిన ఏ ప్రాణి అలా వాడుకోదు. ఏదో ఒక్క చాలా వేగంగా వెళ్ళాలనుకోండి, దానికి ఏ కాలు పాపం దెబ్బతింది అనుకోండి, అయ్యో నేను నడవలేకపోతున్నాను, గుర్రం ఎక్కి కూర్చుని పదా అని చెప్పి అదేం వెళ్ళదు, ఆ కాలు విడుచుకుంటూ వెళ్తుందంతే. అది మనిషి అయితే అవసరానికి అనుగుణంగా మిగిలిన ప్రాణుల యొక్క తేజస్సుని తన అభ్యున్నతి కొరకు, తన సంక్షేమం కొరకు వాడతాడు. కాబట్టి మిగిలిన ప్రాణుల యొక్క క్షేమాన్ని చూడవలసిన అవసరం కూడా ఎవరి మీద ఉంటుందంటే ఒక్క మనిషి మీదే ఉంటుంది. అందుకే భూతయజ్ఞాన్ని విధించింది వేదం. నువ్వు ఖచ్చితంగా మిగిలిన ప్రాణులకు అమంత్రకంగానైనా కొంత అన్నం పెట్టాలి. పెట్టకపోతే కృతజ్ఞుడు అయిపోతావు. ఇన్ని ప్రాణుల్ని వాడుకుంటున్నావు, మరి ఆ ప్రాణికి అన్నం పెట్టదు నువ్వు. భూతయజ్ఞం చెయ్యి. భూతయజ్ఞం అంటే అదే పెద్ద మంత్రాలు యజ్ఞకుండా ఏమి ఉండవు. కనీసం ఇంత పదార్థం బలిభుక్కులు వాటి కోసం పడయాలి. కాకి ఏం చేస్తుందంటే అంటారేమో, మనవాడు అన్నం తినడానికి పనికొస్తుంది. వాడు అన్నం తినకపోతే ఎత్తుకుని చూడు కాకి కావు కావట్టుంది నాన్న, నల్లగా ఉంది చూసావా, ఆమె తినకపోతే అది వచ్చి పొడి చేస్తుందని రామాయణంలో కథోడి చెప్పి కాకాసుర వృత్తాంతం అని అమ్మ కాకిని చూపించి దానికి అక్కడ రెండు మెతుకులు 4 జంతికి ముక్కలు పడేసారనుకోండి, అది వచ్చి తిని పరిగెడుతుంటుంది. ఆ కాకిని చూస్తూ వీడు అన్నం తింటాడు. ఉపయోగపడ కాకి పితృదేవతలకు పిండం పెట్టినప్పుడు ముట్టుకోవట్లా. కాబట్టి సృష్టిలో నిరుపయోగమైనటువంటి ప్రాణి లేదు అసలు. ఈశ్వర సృష్టిలో అటువంటి ప్రాణి ఉండే అవకాశం ఉండనే ఉండదు. అన్ని ప్రాణులకు ఏదో ఉపయోగం ఉంటుంది. అది తెలుసుకున్నారనుకోండి ఉపయోగపడుతుంది. ఓ మొక్కను చూసి ఇది ఎందుకు పనికి వస్తుందంటే నేను అనొచ్చు.